திருப்பாவை 18వ பாசுரம். உந்து மதகளிற்றனோடாத தோள்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடை திறவாய் வந்து எங்கும் கோழி அழைத்தன்னகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலின் நங்கள் கூவினகான் பந்தார் விரலி உன் மைத்துனன் பேர் பாடா செந்தாமர்த்தை கையால் சீரார் வளையோளிப்ப வந்து திறவாய் మగిళ్ళేన్ దేలోరేంబవాయ్. నందగోపులు మొదటగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్థించినారు. వారు తెరవకపోవుటచే మదజలము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడై శత్రువులకు భయపడిని భుజములు గల నందగోపుని యొక్క కోడల, ఓ నప్పిన్న పిరాటి, పరిమళిస్తున్న కేశ సంపద కలదానా, తలుపు తెరువమ్మా, కోళ్ళు వచ్చి కూయుచున్నవి. జాజిపందిళ్ల మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయుచున్నవి. సుమా, నీవు నీ భర్తయును సరసన్నల్లాపములో ఆడు సందర్భములో నీకు ఓటమి గలిగినచో మేము నీ పక్షమునే యుందుము. దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడదములే. కావున అందమైన నీ చేతులకున్న భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడిచి వచ్చి ఎర్రతామరల వంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువువమ్మా అని గోపాంగనములు నీలాదేవిని పాసురంలో మేల్కొల్పుచున్నారు.